హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 113. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్వీట్ హార్ట్, ఇంతకాలం నేనే నిన్ను వెతుకుతున్నానని అనుకున్నాను, కానీ నువ్వు నేనెవరో తెలియకముందే నా కోసం ఎదురుచూసావని, నీ గుండెల్లో నన్ను దాచుకున్నావని అనుకోలేదు అని అంటున్న విజయ్ స్వరం వణికిపోతుంది. ఆ మాటలు విన్న స్వప్నిక ఒక్కసారిగా అయోమయంలో పడుతుంది. భువనేష్తో చెప్పిన మాటలు విజయ్కి ఎలా తెలిసాయి? అంటే వాడి ప్లాన్ కూడా తెలిసిపోయిందా? తెలిస్తే విజయ్ ఇంత కూల్గా ఉంటాడా, లేదా వాణ్ణి ఏమైనా చేసొచ్చాడా అని ఆలోచిస్తున్న ఆమె కళ్ళు భయంతో పెద్దవవుతాయి. విజయ్ని తను ఇష్టపడ్డ విషయం తెలిసిందనే దానికంటే భువనేష్ ఏం చేస్తాడో, మార్కెట్లో విజయ్ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటుందనే భయంతో వణికిపోతూ, విజయ్ ఇది నీకెలా తెలిసింది అని భయంతో మెల్లిగా అడుగుతుంది. భువనేష్తో నువ్వు చెప్పిన ప్రతి మాట, ప్రతి అక్షరం నేను విన్నాను స్వప్ని. నువ్వు నన్ను చూడకముందే ప్రేమించావన్న విషయం నాకు తెలియగానే నేను ఎంత ఉక్కిరిబిక్కిరయ్యాను. అన్బిలీవబుల్. రెక్కలు కట్టుకుని వచ్చి ఇది నిజమా అని నీ కళ్ళల్లో వెతకాలని నా మనసు ఎంత తహతహలాడిందో మాటల్లో చెప్పలేను. నేనైనా కనీసం నీ ఫోటోనైనా చూశాను, బట్ నువ్వు నన్ను చూడకుండానే నీ ఊహల్లో మనసులో నింపుకొని నా కోసం హౌ ఇస్ దిస్ పాసిబుల్? నిన్ను నేను చూసిన క్షణమే నువ్వు నా మనసులో ఉన్నావని నాకు ఒక్క సెకండ్లోనే అర్థమైంది అని ఆమెకు మరింత దగ్గరగా జరుగుతూ హత్తుకుంటూ అంటాడు విజయ్. స్వప్నిక ఒక్కసారిగా అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఏదో మాటల కందని వింత వెలుగు మెరుస్తుంది. ఆమె గుండెదడ విజయ్ వాడికి తెలుస్తుంది. తన తడిచిన చేతులతో అతన్ని చుట్టుకుని ఆ క్షణంలో గాఢంగా విజయ్ని కౌగిలించుకుంటుంది. విజయ్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని, ఇది నిజమా స్వీట్ హార్ట్? నేను నీ కోసం ఎదురుచూసినట్టే నువ్వు నా కోసం ఎదురుచూసావా అని అడిగిన మాటలకు స్వప్నిక సిగ్గుతో కళ్ళు దించుకుంటుంది. ఆమె ముఖాన్ని పైకి లేపిన విజయ్ స్వప్నిక ముఖాన్ని ముద్దాడుతున్న వాన చినుకులకు చలితో వణుకుతున్న ఆమెను విజయ్ మరింత దగ్గరగా లాక్కుంటాడు. నులివెచ్చని తన కౌగిట్లో దాచుకున్న విజయ్, చూసావా స్వీట్ హార్ట్, నీ మనసులో నేనున్న విషయం నువ్వు చెప్పకపోయినా చివరకు డెస్టినీ మన ఇద్దరిని కలిపింది తెలుసా? నీ గుండెసడి నా పేరు తలుచుకుంటుంది, నీ మౌనం వెనుక నా స్వరం వినిపిస్తుంది, నీ ఊపిరిలో నా శ్వాస జీవిస్తుంది. ఇది నిజం అని గుసగుసలాడుతూ ఆమె కళ్ళల్లో వెల్లువలా కనిపిస్తున్న ప్రేమకు ఫిదా అవుతూ అంటాడు విజయ్. అతని మాటల్లో వినిపించే ప్రేమ, మైమరిపించే ఆ స్పర్శలో తన్ని తాను మర్చిపోతూ అతని మెడ చుట్టూ తన చేతులను హారంలా పెనవేసిన స్వప్నిక మళ్ళీ విజయ్ ఛాతికి తన ముఖాన్ని అదిమిపెట్టి కళ్ళు మూసుకుంటుంది. వర్షంలో తడిచిన ఆమె ఎద అందాలు అతని ఛాతిపై సేద తీరితే గాలి కూడా చొరబడనంత దగ్గరగా హాక్ చేసుకున్న విజయ్ తన వేళ్లతో స్వప్నిక ముఖాన్ని మళ్ళీ మెల్లగా పైకి లేపుతాడు. ఆ క్షణంలో ఇద్దరి చూపులు కలుసుకుంటాయి. ఆ చూపుల్లో మాటలకు అందని భావాలు చదువుతూ ఆ స్పర్శతో ఇద్దరి తనువులు వేల అనుభూతులను మాట్లాడుకుంటాయి. ఆమె కళ్ళు ఆనంద పరవశంతో అతన్ని ముఖాన్ని ప్రేమతో తడుముతున్నాయి. వాన చినుకులు ఆమె చెంపలపై జారుతూ అతని చేతులపై పడుతున్నాయి. ఏదో చెప్పాలనే తపన, ఏదో చేసేయాలనే తొందర, ఇద్దరిలో తెలియని తీయని వేదన మొదలవుతుంది. నాకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియటం లేదు విజయ్, కానీ మొదటి నుండి నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నా కలల్లో వెంటాడేవాడు, నా మనసుకు నచ్చినవాడు నువ్వేనా అని నన్ను నేను 1,00,000 సార్లు ప్రశ్నించుకునేదాన్ని. నా మనసు నాకు తెలియకుండానే నీ వశమయ్యింది. నా అన్వేషణలో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అది ఇది అని చెప్పలేని ఒంటరితనం
నన్ను వేధించేది. ఓ అర్ధరాత్రి లేచి పరుగున వచ్చి నీ ఒడిలో వాలిపోవాలనే తపనతో ఒక్కోసారి పిచ్చి పట్టేది. ఎక్కడుంటావో ఎలా ఉంటావో తెలియని నిన్ను కేవలం ఒక ఫ్రాగ్రెన్స్ వల్ల, ఒక స్పర్శ వల్ల ఎలా గుర్తుపడతాను? ఎక్కడ నిన్ను వెతుకుతాను? ఇదంతా నా భ్రమ. నిజంగా నాకు నిన్ను చేరుకునే అదృష్టముందా అని నాలో నేను భయపడని క్షణం లేదు. నా అందం చూసి, నా తెలివి చూసి చాలామంది తన సొంతం చేసుకోవాలనే ఆశతో నాకు ప్రపోజ్ చేసేవాళ్ళే తప్పితే నా మనసును చూసిన వాళ్ళు కానీ, నా మనసుకు దగ్గరైన వాళ్ళు కానీ ఏ ఒక్కరూ కనిపించలేదు. అయినా నా మనసు నిండా నిన్ను నింపుకుని ఉన్న నేను ఇంకొకరికి ఎలా దగ్గరవుతాను? అందుకే సీరియస్గా ఉంటూ నా చుట్టూ బౌండరీస్ గీసుకున్నాను. ఇంత హారిబుల్ సిచ్యువేషన్లో నాకు తోడుగా ఉంది అదొక్కటే, నువ్వు వాడే డియో స్ప్రే. అదే నా ఆలంబనగా ఒక దిక్సూచిలా కనిపించేది. ఆ రాత్రి నన్ను హక్ చేసుకున్న నీ చేతుల స్పర్శ, గుసగుసగా నా చెవిలో నువ్వు చెప్పిన మాటలు మంత్రల్లా వినిపించేవి. నా కలల వీధుల్లో కనిపించగా దోబూచులాడుతున్న నిన్ను ఊహించుకోవడానికి ఎప్పుడు రాత్రవుతుందా, ఎప్పుడు నిద్రపోతానా అని నా కళ్ళు కాయలు కాచేలా ఆ చందమామ కోసం ఎదురుచూసేదాన్ని అని చెబుతూ ఎదలోయల్లోంచి మెల్లిమెల్లిగా తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఓర్చుకోలేక ఒక్కసారిగా బద్దలవుతూ గట్టిగా ఏడుస్తూ అతన్ని ఖర్చుకుపోతుంది స్వప్నిక. అలా ఏడుస్తూ తనని హక్ చేసుకున్న విజే ఆమె ఒక్కొక్క మాటలో తన్ని ఎంత లోతుగా ప్రేమిస్తుందో, ఆ ఏడుపులో తన కోసం ఎంత ఎదురు చూసిందో, అది తట్టుకోలేక ఎలా తనని తాను కంట్రోల్ చేసుకుందో అని స్వప్నిక గురించి బాధపడుతున్న విజే కళ్ళు కూడా చెమ్మగిల్లుతాయి. స్వప్నిక అలా తన మనసులో మెదిలే భావాలని మాటల్లో చెబుతుంటే ఒక్కొక్క మాట పూలబాణంలా అతని గుండెల్లో దిగుతూ మాయని తలుపుల గాయాలను రేపుతుంది. ఆమెలో ప్రేమావేశానికి ఉక్కిరి బిక్కిరి అయి తేరుకున్న విజయ్ ఆమెను గాఢంగా హత్తుకుని, నో నో మై లవ్, మై స్వీట్ హార్ట్, డోంట్ క్రై, చాలు చాలు స్వీట్ హార్ట్, చాలు. మొత్తానికి నీ మనసులో నేను ఉన్నానన్న విషయం ఇప్పటికైనా బయట పెట్టావు. మిగతా జీవితాన్ని మనం ఆ ఒక్క అనుభూతిలోనే గడపవచ్చు అని చెబుతున్న విజయ్ చేతుల్లో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంది స్వప్నిక. కొన్నేళ్లుగా భరించిన బాధ, ఎదురు చూసిన క్షణాలు దగ్గరైనా తన మనసులో ఉన్న మనిషి కళ్ళెదురుగా కనబడుతున్నా ఇటు చెప్పలేక అటు చెబితే ఎక్కడ తనని తప్పుగా అర్థం చేసుకుంటాడన్న రకరకాల నెగిటివ్ ఫీలింగ్స్తో సతమతమైన స్వప్నిక ఒక్కసారిగా బద్దలవడంతో స్ట్రెస్కి గురై స్పృహ తప్పిందని విజయ్కి అర్థమవుతుంది. ఇది ప్రేమ కాదు స్వీట్ హార్ట్, మన ఆత్మల సమ్మేళనం. అందుకే ఇప్పటికైనా డెస్టినీ మనల్ని కలిపింది అని ఆ క్షణంలో విజయ్ గుండెల్లో ఈ మాటలు మాత్రం కదలాడగా విజయ్ స్వప్నిక చెంపలపై తడుతూ, స్వీట్ హార్ట్, వాట్ హ్యాపెండ్, ఓపెన్ యువర్ ఐస్ అని మెల్లిగా పిలుస్తాడు. వర్షం మరింత పెరగడంతో స్వప్నిక బాడీ చలికి వణుకుతుంది. వెంటనే ఆమెను గబగబా తనను లోపలికి తీసుకువెళ్తాడు. స్వప్నికను రూంలోకి ఎత్తుకెళ్లిన విజయ్ తన కాలితో రూమ్ డోర్ తన్ని క్లోజ్ చేసేస్తాడు. వాష్రూంలోకి తీసుకువెళ్ళి స్వప్నికను అక్కడ ఉన్న స్టూల్ పైన కూర్చోబెట్టి, స్వప్ని ఒక్కసారి కళ్ళు తెరువుమా, నువ్వు వెతికే నీ మనిషి నీ మనసులో పదిలపరుచుకున్న ఈ నీ విజయ్ ఇప్పుడు నీ కళ్ళ ముందు ఉన్నాడు, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ అని ఆమె ముందు నిలబడి స్వప్నిక చెంపలు తడుతూ మెల్లిగా అంటాడు విజయ్. ఐబ్రోస్ ముడుస్తూ మూసుకున్న ఆమె కళ్ళు అటు ఇటు కదులుతూ ఉండటంతో విజయ్ కంగారుగా మళ్ళీ పిలుస్తాడు. మెల్లిగా కళ్ళు తెరిచిన స్వప్నికకు బ్లర్గా కనిపిస్తాడు విజయ్ అంటూ ఆమె చెయ్యి చాపుతుంది. ఎస్ స్వీట్ హార్ట్, ఐ యామ్ హియర్ అని ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చుంటాడు విజయ్. కంగారు నిండిన కళ్ళతో తనని చూస్తున్న విజయ్ కనపడగానే అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను బలవంతాన నీ లైఫ్లోకి లాక్కొచ్చావు. లేకపోతే నేను నిన్ను మిస్ అయ్యేదాన్నేమో అని పదాలు కూడగట్టుకుని అంటుంది స్వప్నిక. నో స్వీట్ హార్ట్, నేను ఇండియా వచ్చిందే నీకోసం, నిన్ను వెతకడానికి. నువ్వు నన్ను మిస్ అయినా నేను మాత్రం నిన్ను చచ్చినా మిస్ అవ్వకపోయేవాణ్ణి అని చిన్నగా నవ్వుతూ ఆమెను నిలబెట్టి మళ్ళీ కౌగిట్లో పొదుపుకుంటాడు విజయ్. చలికి వణుకుతున్న ఆమెను చూసి
తన షర్ట్ విప్పి ఓ మూలన పడేసిన విజయ్ తన లెఫ్ట్ హ్యాండ్ని ఆమె వెనక్కి తీసుకెళ్లి తడిచిపోయిన స్వప్నిక డ్రెస్ జిప్పుని కిందికి లాగేస్తూ ఆమె మెడవంపులో చేరిపోతాడు. ఆ చలిలో విజయ్ ఊపిరి వేడిగా తాకుతూ ఆమెలో వణుకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఆ డ్రెస్ మొత్తాన్ని షోల్డర్స్ పై నుండి తప్పిస్తూ భుజాలపై ముద్దులు పెట్టడం మొదలు పెడతాడు విజయ్. ఏదో కొత్త మైకం స్వప్నికను కమ్మేస్తుంటే బిగించిన ఆమె పిడికిళ్ళు వదలవుతూ అతన్ని టాప్లెస్ బాడీని చుట్టేస్తాయి. విజయ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని స్వప్నిక గుసగుస చెబుతూ ఉంటే వెంటనే విజయ్ హాట్ వాటర్ షవర్ ఆన్ చేసి స్వప్నికతో కలిసి దాని కింద చేరిపోతాడు. వర్షపు నీటిలో తడిచిన ఇద్దరి దేహాలు ఆ వేడి నీటికి కొంచెం కుదుట పడతాయి. కొద్దిసేపటికి ఏ ఆచ్ఛాదన లేని విజయ్ స్వప్నికలు ఒకరినొకరు దగ్గరగా హత్తుకుని నిశ్శబ్దంగా నిలబడతారు. ఒక్కొక్కసారి సైలెన్స్ కూడా ఒక మ్యూజిక్లా వినిపిస్తుందేమో. అలాగే వారి మధ్య రాజ్యం వెళ్తున్న ఆ మౌనంలో ప్రేమకు కొత్త అర్థం పుట్టిందేమో. విజయ్ తన చేతులకు పని చెబుతూ ఆమె బాడీ అని క్యాన్వాస్పై అణువణువున తన పెదవులతో ముద్దుల రంగులు అద్దుతూ ఆమెలో తీయని తాపాన్ని రేపసాగాడు. రోజు కంటే ఈరోజు స్వప్నికలో అందాలు రెట్టింపుగా కనిపించసాగాయి. విజయ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని మళ్ళీ గుసగుసగా చెబుతూ అతని గుండెపై ముద్దు పెడుతుంది స్వప్నిక. ఆమె పెదవుల తడికి రెట్టింపు వేగంతో అతని గుండె కొట్టుకుంటుంది. వెంటనే ఆమె జుట్టును పట్టుకుని స్వప్నిక తలని వెనక్కి వంచిన విజయ్ ఐ టు స్వీట్ హార్ట్ అని చెబుతూ ఆమె మెడవంపులోని సెన్సిటివ్ స్కిన్ని తన మునిపంటితో లాగుతాడు. తర్వాత హాట్ వాటర్ షవర్ ఆఫ్ చేసి పక్కనే ఉన్న కబోర్డ్ నుండి టవల్ తీసి స్వప్నిక ఒంటిని ఏమాత్రం వదలకుండా మొత్తం తుడిచి తాను తుడుచుకొని టవల్ చుట్టిన స్వప్నికను ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకొచ్చి బెడ్పై విసిరేస్తాడు విజయ్. తరువాత ఆమె పక్కన చేరిపోతూ స్వప్నిక కళ్ళు బుగ్గలపై ముద్దుల వర్షం కురిపిస్తుంటే అతని ఒక్కో ముద్దుకు ఆమెలో ప్రేమావేశం ఉప్పొంగుతూ అతని విశాలమైన వీపులోకి దిగుతూ తీయని గాయాలు చేస్తూ స్వప్నిక తన గోళ్లతో ముగ్గులు వేస్తుంటుంది. ఇక దొరకదు అని నిట్టూర్పు విడుస్తున్న టైంకి ఆక్సిజన్లా విజయ్ తారసపడడం, అదే ఆక్సిజన్ ఊపిరి పోస్తూ ఆమెను సొంతం చేసుకుని ప్రేమించడం ఒకటైతే, తనని సొంతం చేసుకున్న మనిషి తను వెతుకుతున్న మనోహరుడు ఒకడేనన్న ఆనందంతో లైఫ్ గడుస్తున్న టైంలో తన మనసులో తిష్ట వేసుకున్నది తనేనన్న విషయం విజయ్కి కూడా తెలిసిపోవడంతో ఆ మూమెంట్ ఇద్దరికి ఒక మెమొరబుల్ మూమెంట్లా అయిపోతుంది. రిథమిక్గా స్వీట్గా మోన్ చేస్తున్న స్వప్నిక మెడలో ఆగిపోయిన తన పెదవుల ప్రయాణాన్ని వర్షంలో తడిచినప్పటి నుండి ఊరిస్తున్న స్వప్నిక పెదవులపైకి ఫాస్ట్గా చేరిపోయి స్వప్నిక కింది పెదవిని తనలోకి లాక్కున్న అతను మార్చి ఆమె రెండు పెదవులని 1 by 1 తనివి తీరా ముద్దు పెట్టుకోసాగాడు. మైమర్చిన ఆమె అతన్ని పూర్తిగా చుట్టేస్తూ విజయ్ ప్లీజ్ ప్లీజ్ విజయ్ కామ్ డౌన్ అన్న స్వప్నిక తనని కామానని అన్నట్టు ఫీల్ అవుతూ పెదవులని వదిలిన విజయ్ మెడవంపు నుండి స్టార్ట్ అవుతూ ఒంపు సొంపుల అందాలను తన చేతులతో పెదవులతో తనివి తీరా ఆస్వాదిస్తున్న అతను చేసే తుంటరి చిలిపి పనులకు తట్టుకోలేని స్వప్నిక అతన్ని తన పైకి లాక్కుంటుంది. పొద్దంతా కురిసిన వర్షం ఆగిపోగా సాయంత్రం అవడంతో తడి నేలపై సూర్యకిరణాలు జారుతూ విచ్చుకున్న మల్లెల సువాసన గాలిలో తేలిపోతుంది. పడమటి కిటికీ గుండా పడుతున్న నీరెండలో ఇద్దరి దేహాలు ఇంద్రలోకంలో ఉన్న రతిమన్మధుల్లా బంగారు రంగులో మెరిసిపోతూ ఇంతకుముందు జరిగిన శృంగార యుద్ధానికి పరాకాష్ఠకు గుర్తుగా ఒకరిపై ఒకరు అలసిపోయి పడుకుండిపోతారు. ఆ నిశ్శబ్దంలో అలా ఒకరి చెవిలో మరొకరి గుండెలయ వినసొప్పుగా వినిపిస్తుంటుంది. స్వప్నిక తన ముఖాన్ని విజయ్ గుండెలో దాచుకోగా ఆమె చుట్టూ తన చెయ్యి కాలు వేసి స్వప్నికను పూర్తిగా చుట్టేస్తాడు విజయ్. తన నోటి నుంచి భువనేష్ పేరు వస్తేనే తట్టుకోలేని విజయ్ని అసలు విషయం ఏంటి అన్నది తెలుసుకోవడానికి ఎలా అప్రోచ్ అవ్వాలా అని లోపల ఇబ్బంది పడుతుంటుంది స్వప్నిక. విజయ్ ఓ మాట అడగనా అని మెల్లిగా నోరు తెరిచి అడుగుతుంది స్వప్నిక. ఆమె దేని గురించి అడగాలనుకుంటుందో
అడగడానికి ఎందుకు వెనక ముందు అవుతుందో ఆల్రెడీ విజయ్కి తెలుసు కాబట్టి ఏంటి అడుగు అని అంటాడు విజయ్. అదే అదే అసలు నీకు ఇదంతా ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది అని స్వప్నిక అడుగుతుంది. మార్నింగ్ నిన్ను చూశాక నువ్వేదో భయపడుతున్నావని నాకు అర్థమైంది. నువ్వు అడిగితే చెప్పవు, అందుకే నీకు హింట్ కూడా ఇచ్చాను. అయినా నీ నుండి రెస్పాన్స్ లేదు. ఆల్రెడీ నేను భువనేష్ ఫోన్ ట్యాప్ చేయించాను కాబట్టి సంతానం వచ్చి ఆ డేటా మొత్తం ఇచ్చి వెళ్ళాడు. తీరా అది విన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు ఆ భువనేష్ గాడు మన కంపెనీకి చేయబోతున్న లాస్, మరోవైపు నువ్వు చెప్పిన మాటలు, మళ్ళీ వాడు నీతో కూసిన ఆ కారు కూతలు ఒక్కసారిగా వినడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యానంటే జస్ట్ యూ కాంట్ ఇమాజిన్. ఏం చేయాలో, ముందు ఎటువైపు వెళ్ళాలో తెలియని సిచ్యువేషన్. కానీ ముందు ఆ భువనేష్ గాడి సంగతి చూడాలని డిసైడ్ అయ్యా. వాడెక్కడున్నాడో అక్కడికి వెళ్ళి అని మధ్యలో బ్రీత్ తీసుకోవడానికి ఆగుతాడు విజయ్. ఆ మాటలు విన్న వెంటనే దడదడలాడుతున్న గుండెతో ఒక్క ఉదుటున తన ముఖాన్ని లేపి అతని ముఖంలోకి చూస్తూ, వాడి దగ్గరికి వెళ్ళావా నువ్వు అని భయంగా అడుగుతుంది స్వప్నిక. ఎస్ వెళ్ళాను. నీ మొగుడికి ఆ మాత్రం ధైర్యం లేదనుకుంటున్నావా అని సీరియస్గా అడుగుతున్న విజయ్ లెఫ్ట్ ఐబ్రో ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. వెంటనే అతన్ని చూసిన స్వప్నిక, నేను భయపడేది నీ గురించి కాదు, వాడి గురించి. అసలు ఇదంతా చెప్పకపోవడానికి రీజన్ నీ కోపం. వాడి మాటలు విన్న వెంటనే నువ్వెక్కడ వాడిని చంపేస్తావు అన్న భయంతో నేను నీకు చెప్పలేదు. నా మొగుడి గట్స్ గురించి నాకు తెలుసు అని చెరిగిపోయిన తన కాటుక కళ్ళను చక్రాల్లా తిప్పుతూ ముద్దుగా మూతి ముడుస్తూ అంటుంది స్వప్నిక. పెళ్ళం కళ్ళు మూతి తిప్పుతూ అచ్చు బాపుగారి సినిమాలోని హీరోయిన్లా కనిపించడంతో ఒక్కసారిగా ఆమె పెదవులను అందుకొని కసితో కింది పెదవిపై కసుక్కుమని తన పంటిగాటు పెడతాడు విజయ్. విజయ్ విజయ్ ఏంటిది ఇంత రఫ్గానా? చూడు బ్లడ్ వచ్చేస్తుంది అని ఏడుపు మొహంతో అంటుంది స్వప్నిక. ఆ పెదవిని తన నాలుకతో లిక్ చేస్తూ, నువ్వే కాదు నీ బ్లడ్ కూడా సూపర్ టేస్టీగా ఉందే అని అంటూ మళ్ళీ ఒకసారి ఆమె పెదవులపై గాఢంగా ముద్దు పెడుతూ, నీ మాటలు వింటుంటే స్వీట్ హార్ట్, అసలు నాకు నమ్మశక్యం కాలేదు. ప్రతి వర్ష చినుకులో నీ స్పర్శను అనుభవిస్తూ గాలితో పోటీ పడుతూ నీకోసం పరిగెత్తుకొచ్చా. తీరా వచ్చాక నిన్ను చూసిన క్షణం నా కాళ్ళు ముందుకు నడవలేకపోయాయి. ఇది కళా నిజమా అని టెన్షన్తో ఊగిసలాడాను. కానీ నిన్ను హక్ చేసుకున్న తర్వాత నా ప్రాణం లేచొచ్చింది అని ఎమోషన్ అవుతాడు విజయ్. నవ్వుతూ తన పెదవులతో అతని మీసాన్ని పట్టుకుని లాగిన స్వప్నిక కళ్ల ముందున్న విజయ్ను ప్రేమగా చూస్తుంది. చూడు, నన్ను టెంప్ట్ చేయకు. మొదలే పిచ్చ హ్యాపీగా ఉన్న నేను నిన్నిలా చూస్తుంటే ఈరోజు సరిపోయేలా అని ఆమె బుగ్గపట్టి లాగుతూ అంటాడు విజయ్. నున్ను సిగ్గుల ఆ నవ్వు, ప్రేమ నిండిన ఆ కళ్ళు, గులాబీలతో పోటీ పడుతున్న ఆ బుగ్గలు, చిన్నగా విచ్చుకున్న అరవిరిసిన పెదవులతో చూసిన కొద్దీ చూడాలనిపించేలా ముద్దుగా కనిపిస్తుంది స్వప్నిక. ఇంతటి ముగ్ధ మనోహర రూపాన్ని తను సొంతం చేసుకోవాలని ప్రతి మగాడికి ఉంటుంది. ఇక దానికి బిజినెస్ నాలెడ్జ్, కైండ్నెస్ తోడైతే ఇంకా ఎవరొద్దనుకుంటారు, అందరూ ఇష్టపడతారు అని మనసులో అనుకున్న విజయ్, నిజం చెప్పనా స్వీట్ హార్ట్, నువ్వు ఉండగా ప్రతి సీజన్ వసంతమే. నువ్వు మాట్లాడకపోయినా నీ నిశ్శబ్దమే నాకెంతో అందంగా వినిపిస్తుంది. నిన్ను చూసిన క్షణమే నా జీవితంలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదించి చుట్టూ ఒక హ్యాపీనెస్ మ్యూజిక్లా నన్ను ముంచెత్తుతుంది. ఇక నిన్ను చూసిన ప్రతి క్షణం ఏదో కొత్త అనుభూతి నా మనసంతా నిండిపోతుంది అని మెల్లగా విస్పర్ చేస్తూ అంటాడు విజయ్. నువ్వు ఇలా మాట్లాడుతుంటే కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి విజయ్. నేను ఏడుస్తున్నానా లేక నవ్వుతున్నానా అన్నది కూడా నాకు తెలియడం లేదు అని వణుకుతున్న గొంతుతో అతని కళ్ళల్లోకి చూస్తుంది స్వప్నిక. ఆ మాటలకు విజయ్ చిరునవ్వుతో ఆమె చెంపపై మృదువుగా తాకుతూ, నువ్వు ఏడుస్తున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటావు. అదే నువ్వు నవ్వుతున్నప్పుడు నీతో పాటు ఈ ప్రపంచం కూడా అందంగా కనిపిస్తుంది
అందుకే నీలో ఏ రూపాన్నైనా ప్రేమిస్తాను స్వీట్ హార్ట్. నిన్నే ప్రేమిస్తా, నిన్నే ప్రేమిస్తా, నిన్నే ప్రేమిస్తా అని ఆమె పెదవి చివర సున్నితంగా తన పెదవులను అద్దుతాడు విజయ్. ఆమె కళ్ళల్లో చిన్న వెలుగు మెరుస్తుండగా, నాపై ఇంత ప్రేమ ఎందుకు విజయ్ అని చిన్నగా అడుగుతుంది స్వప్నిక. బోర్గా ఉన్న నా లైఫ్లో నిన్ను చూశాకే ఈ లైఫ్ మీద ఒక ఇంట్రెస్ట్ పుట్టింది. నిన్ను మళ్ళీ వదులుకుని తిరిగి ఆ శూన్యం లాంటి నా ఓల్డ్ లైఫ్లోకి వెళ్ళలేను. వెళితే అది నా చివరి రోజవుతుంది అని అంటాడు విజయ్. స్వప్నిక అతని కళ్ళపై ముద్దు పెడుతూ అతని పెదవులపై తన వేలితో రాస్తూ, విజయ్, నేను నిన్ను కలవకముందే నీపై ప్రేమ మొదలైంది. ఎంత నిజమో నిన్ను చూసిన తర్వాత ఆ ప్రేమ అర్థమై నీ వల్లే నాకు నేను అనే పదానికి విలువ తెలిసింది అని ఆర్తిగా అతని ముఖానికి తన ముఖాన్ని ఆనించి చెబుతూ కళ్ళు మూసుకుంటుంది. విజయ్ గుండె లోపల ఏదో సడిలా దడదడలాడుతుంది. అతను ఆమె వీపు చుట్టూ చేతులు వేసి స్వప్నికను తన బాడీకి మరింత గట్టిగా అదుముకుంటూ, అయితే నువ్వు చెప్పు స్వీట్ హార్ట్, మన కథ ఎప్పుడు మొదలైందో నీకు గుర్తుందా అని ఉద్వేగంగా అడుగుతాడు. అతని మనసు ఆతురతగా ఎగిరెగిరి పడుతుంది. ఆమె తల వంచి చిన్నగా నవ్వుతూ, గుర్తుందా విజయ్, నువ్వు నాకు తెలియకముందే నా మనసులో చోటు చేసుకుందెప్పుడో అది నీకు తెలుసు. అవి నా దృష్టిలో నా మనసులో దాచుకున్న ఒక మధురమైన క్షణాలు అని అంటుంది. చిన్నగా నవ్విన విజయ్, మరి ఆ మధుర క్షణాలు నాతో పంచుకోవా అని అడుగుతూ తల వంచి ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. వాళ్ళిద్దరి కళ్ళల్లో ఇద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టామనే అర్థంతో మెరుపు కనిపిస్తుంది. సూర్యుడు టాటా చెప్పడంతో మబ్బుల వెనుక నుండి మెల్లిగా చందమామ తన వెలుగును చిమ్మడం మొదలు పెడతాడు. వానలో తడిసిన నేల, గాలి మోసుకొస్తున్న మల్లెల పరిమళాలు ఆ ప్రాంతమంతా నిండుకుని హాయిగా ఉన్న ఆ సమయాన్ని ఆస్వాదిస్తూ ఇద్దరు బిగియారా కౌగిలించుకుంటారు. ఇంతలో అదే పనిగా స్వప్నిక ఫోన్ మోగుతూ వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేస్తుంది. తన ఫోన్ తీసుకుని ఆ ఫోన్ స్క్రీన్పై నేమ్ చూసి ఆశ్చర్యంగా విజయ్ వైపు చూస్తుంది స్వప్నిక. ఇంతకీ ఆ ఫోన్ చేసింది ఎవరు? భువనేష్ తర్వాత ఏం చేస్తాడు? స్వప్నిక విజయ్ల హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఉంటుందా ఉండదా? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాత పాటు వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్, మీరు చాలామంది వింటున్నారు కానీ చూస్తున్నారు కానీ కామెంట్స్ ఎవ్వరూ పెట్టడం లేదు. ఇకనైనా డైలీ ఇవ్వడానికి నేను చూస్తున్నాను. మీ కామెంట్స్ తగ్గిపోతే నాకు బూస్టింగ్ ఎవరిస్తారు చెప్పండి? దయచేసి ప్రతి ఒక్కరూ కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మరొక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎపిసోడ్తో మీ ముందుకొస్తుంది మన చంద్రవర్షిని ఆడియో స్టోరీస్.